నిందితులని కనుక మనలాంటి వాళ్ళం పట్టుకోకపోతే రేపొద్దున మీ పిల్లలకి నా పిల్లలకి చదివేటువంటి పిల్లలకి ఎక్కడా కూడా భద్రత అనేది ఉండదు. అంటే ప్రభుత్వ మీడియాని ప్రశ్నించటం నా తప్పు కాదు, కానీ మా పత్రికలో వచ్చిన ప్రతి మాట రామరాజ్యంలో రామాయణానికి ఎంత అయితే పవిత్రత ఉంటుందో మా పత్రికలో వచ్చేటువంటి వార్తకి అంత పవిత్రత ఉంటుందని మీరు చెప్పారు కదా సార్. నేను అడుగుతున్నా, ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది? ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు? ఛార్జ్షీటు 18/5/2018 సంవత్సరం. అంటే ఈ కేసు జరిగింది ఆగస్టు 17, 2017 అయితే పాప చనిపోయింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ 9 months కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు వచ్చినాయి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిబిఐ ఎంక్వైరీకి వేసిన సందర్భంలో సిబిఐ ఏం చేయాలి, ఆ పాపకి ఎలా న్యాయం చేయాలి అనే అంశం మీద చెప్తాను. నేను ఈ పాపకి పోస్ట్ మార్టం చేసినప్పుడు సార్ 6 slides ఆఫ్ ఎక్స్టర్నల్ జెంటీలియల్ సర్విక్స్ అండ్ యుటరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్, అంటే తన అంగానికి తన గర్భసంచికి సంబంధించి, తర్వాత సెర్విక్స్కి సంబంధించి పార్ట్స్ అన్నీ కూడా 6 slides పోస్ట్ మార్టం